వెల్కమ్ టు స్కై టాక్స్. ఏ దేశంలోనైనా ఎక్కడైనా ఆ దేశ నిర్మాణం పర్ఫెక్ట్గా అభివృద్ధి పదంలో జరగాలంటే విద్య ప్రధానమైనది. ఆయా ప్రభుత్వాలు విద్య మీద విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయనే దాన్ని బట్టి ఆ దేశం గమనం ఎటువైపు ఉన్నది అనేది మనం తెలుసుకోవచ్చు. భారతదేశంలో గత 30-40 ఏళ్ళుగా విద్య మీద దాదాపుగా విద్య ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తుంది. ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గిస్తూ వస్తున్నాయి. విద్యను ప్రైవేటైజేషన్ వైపు నెట్టేస్తున్నాయి. విద్యను కూడా ఒక వ్యాపార వస్తువుగానే ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్న కొద్దిపాటి యూనివర్సిటీలు కానీ సంస్థలు కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న కొద్దిపాటి సంస్థలు, విద్యా సంస్థలు, యూనివర్సిటీలను కూడా ప్రభుత్వాలు ఒక రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు వాటిని కూడా క్రమక్రమంగా బలహీనపరుస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల్లో టెంపరరీ కావచ్చు, పార్ట్ టైం కావచ్చు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ మీద ఆధారపడి యూనివర్సిటీలను నడుపుతున్న దుస్థితి ఈరోజు చాలా కాలంగా కొనసాగుతున్నది. పూర్తిగా పర్మనెంట్ లెక్చరర్స్ స్థానంలో వాళ్ళు పనిచేసినంత పనిచేస్తూ కూడా అలాంటి సౌకర్యాలు కానీ జీతాలు కానీ అందుకోలేకపోతున్న అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్ట్ టైం టీచర్స్, లెక్చరర్స్ పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో ఈ విధమైన పరిస్థితి ఎప్పటి నుంచి మొదలైంది? ఎందుకు ఈ విధమైన పరిస్థితి ఉంది? దీన్ని సరిచేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ విషయాలు తెలుసుకోవడానికి మన స్టూడియోకి వచ్చారు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సోమేశ్వర్ బోనకుర్తి గారు. నమస్తే అండి. అసలు ఈ పార్ట్ టైం లెక్చరర్స్ అనేది, యూనివర్సిటీలో పార్ట్ టైం లెక్చరర్స్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది? అసలు ప్రారంభం అవడానికి కారణం ఏంది? అసలు మొదట యూనివర్సిటీ వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయినప్పుడు యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తి సంస్థలు. ఈ స్వయం ప్రతిపత్తి సంస్థల్లో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇవి ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి సంస్థ. వీళ్ళ ఆధారంతో ప్రభుత్వం యొక్క అనుమతితో స్టేట్ యూనివర్సిటీలో కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో సెంట్రల్ యూనివర్సిటీలలో కానీ రిక్రూట్మెంట్లు అనేటటువంటివి జరిగేటివి. ఈ రిక్రూట్మెంట్ అనేటటువంటివి రెగ్యులర్గా జరిగినన్ని రోజులు మనకి కాంట్రాక్ట్ కానీ పార్ట్ టైం అనేటటువంటి వ్యవస్థ లేదు. ఎప్పుడైతే యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేయకుండా విద్యను, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా విద్యను ఒక వ్యాపార వస్తువుగా మార్చినటువంటి తరుణం నుంచి ఈ పార్ట్ టైం అధ్యాపకులు అనేటటువంటి లేదా పార్ట్ టైం లెక్చరర్స్ అనేటటువంటి ఒక డిసిగ్నేషన్ తీసుకొచ్చి పెట్టి ఏర్పాటు చేస్తూ నడిపించడం అనేటటువంటి జరిగింది. ప్రధానంగా ఈ పార్ట్ టైం అధ్యాపకులు అనేటటువంటి వాళ్ళతో ఉన్నటువంటి విషయం ఏంటంటే, వీళ్ళకు గంటకు మాత్రమే ఒక అవర్ టీచ్ చేస్తే ఆ అవర్కు మాత్రమే పేమెంట్ ఇచ్చి 365 రోజుల్లో కేవలం 180 రోజులు మాత్రమే, ఆ 180 రోజుల్లో ఎన్ని గంటలు బోధిస్తే, అంటే ఒక టీచర్కు ఒక పేపర్ ఉంటే 1 గంట, 2 పేపర్లు ఉంటే 2 గంటలు, ఈ 2 గంటలకు మాత్రమే పేమెంట్ ఇచ్చి మిగతా పని అంతా కూడా ఒక నయా వెట్టి చాకిరీ విధానం ద్వారా చేయించుకొని ఒక బడ్జెట్ ఎటువంటి భారం పడకుండా చేస్తూ కుటుంబాలను అధ్యాపకులు, అంటే యూనివర్సిటీలలో ఒక టీచ్ చేసేటటువంటి అధ్యాపకుడు పిహెచ్డి అయిపోయి ఉండాలి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చినటువంటి నెట్, సిఎస్ఐఆర్, జేఆర్ఎఫ్, పీడిఎఫ్ ఇవన్నీ ప్రియారిటీలను చూసి ఈ పార్ట్ టైం అధ్యాపకులను కూడా తీసుకుంటారు. ఇన్ని అర్హతలు ఉన్న అధ్యాపకుడు కేవలం సంవత్సరంలో 180 లేదా ఒక నెలకు తీసుకుంటే, ప్రస్తుతము ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వానికి తెలంగాణలో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీలలో 15,000, 20,000, 25,000 కంటే వేతనం ఎక్కువ వచ్చట్లేదు. అది కేవలం 6 నెలలు మాత్రమే. ఇటువంటి ఒక దుస్థితిని తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ నూతన ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత ఈ పరిస్థితి మొదలైంది. ఈ పార్ట్ టైం లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉండడం వల్ల, పర్మనెంట్ కాకపోవడం వల్ల స్టూడెంట్స్కి బోధించే విద్యలో ఇబ్బందులు రావా? వస్తాయి. ఎందుకంటే ఒక అధ్యాపకుడు ఒక 50 నిమిషాలు, గంట పాఠం చెప్పాలంటే యూనివర్సిటీ లెవెల్లో, ఎందుకంటే పీజీ స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళ లెవెల్లో పాఠం చెప్పాలంటే ఆ అధ్యాపకుడికి ఫస్ట్ జీవితం మీద ఒక భద్రత ఉండాలి. ఆ భద్రత లేనప్పుడు అనుక్షణం ఇంటి దగ్గర నుంచి పిల్లల స్కూల్ ఫీజుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి అవసరాలు కావచ్చు, ఇంటి రెంట్కు సంబంధించి ఇట్లాంటి అనేకమైనటువంటి భారాలు మెదడు నిండా ఉంది.
ఈ పాఠం చెప్పాలంటే నువ్వు ప్రపంచ జ్ఞానాన్నంతా యూనివర్సిటీలలో ఉండే విద్యార్థులకు చెప్పేటటువంటి శక్తిని సంపాదించుకోవాలంటే, ఒక గంట సేపు చెప్పాలంటే ఒక 4 గంటలు ప్రిపేర్ కావాలి ఒక టీచర్. ఈ 4 గంటలు ప్రిపేర్ అయ్యి, ఐదో గంట టీచ్ చేస్తున్నటువంటి క్రమంలో కనీసం బతకడానికి మీకు కోట్లల్లో, లక్షలలో జీతాలు ఉండకపోవచ్చు. కానీ కనీసం పెరుగుతున్నటువంటి ధరలను దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్న జీవన విధానంలో కనీస వసతులు, కనీస జీతభత్యాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అవి లేని పక్షంలో ఏమైందంటే దీని ఎఫెక్టు అటు చదువుకుంటున్న విద్యార్థి పైన పడుతుంది. పాఠం చెప్తున్నటువంటి అధ్యాపకుడి మీద కూడా దీని ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. పర్మనెంట్ లెక్చరర్‌కి, పార్ట్ టైమ్ లెక్చరర్స్‌కి ఎంత తేడా ఉంటుందండి సాలరీస్‌లో? యూనివర్సిటీలలో ఉన్నటువంటి పర్మనెంట్ లెక్చరర్స్‌కి సార్ 80,000 నుంచి స్టార్ట్ అయ్యి 3,00,000 వరకు జీతం ఉంటుంది. కాంట్రాక్ట్ అధ్యాపకుడికి ఒక 50, 60, 70, 80 సీనియారిటీని బట్టి 80,000 వరకు కూడా తీసుకుంటున్నారు. పార్ట్ టైమ్ అధ్యాపకుడికి తెలంగాణ రాష్ట్రంలో ఒక క్లాస్‌కి రూ. 700 ఇట్లా ఒక 15 క్లాసులు మాత్రమే ఉంటాయి. ఇది థియరీకి. ప్రాక్టికల్‌కు 350 మాత్రమే. ఈ లెక్కన మనం డివైడ్ చేస్తే ఒక అధ్యాపకుడికి 25,000 కంటే ఎక్కువ రాదు. అది కూడా 6 నెలలు మాత్రమే. 25,000 కూడా 12 నెలలు రాదు. అంటే ఒక సంవత్సరం కనుక లెక్కేస్తే ఒక ప్రొఫెసర్ తీసుకుంటున్న 3,00,000 జీతం, ఒక నెలకు తీసుకుంటున్న జీతం, ఒక పార్ట్ టైమ్ అధ్యాపకుడి సంవత్సర జీతము ప్రొఫెసర్ యొక్క నెల జీతం కంటే చాలా తక్కువ. అంటే ఎంత వేరియేషన్ ఉందో చూడండి. అంటే 12 నెలల జీతం కలిపితే ఆయన ఒక నెల జీతం కంటే చాలా తక్కువ. కానీ చెప్పేటటువంటి తరగతి గది, నేను ఎంఏ సోషాలజీ చెప్తాను. 3,00,000 తీసుకునేటటువంటి ప్రొఫెసర్ వెళ్ళే క్లాస్ రూమ్ అదే. నేను వెళ్ళే క్లాస్ రూమ్ అదే. నేను చెప్పేటటువంటి పేపర్ అదే. ఆయన చెప్పేటటువంటి పేపర్ అదే. పిల్లలు వాళ్ళే. మా విద్యార్థులకు ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ అదే. కానీ జీతంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంది. కేవలం జీతమే కాదు, సర్వీస్ కౌంట్ కాదు. నేను 15 సంవత్సరాల నుంచి టీచ్ చేస్తున్నాను. కానీ 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి టీచర్ యొక్క అనుభవం వేరుంటుంది కదా! మరి అనుభవాన్ని మీరు ఎక్కడ కన్సిడర్ చేయరు. నేను టీచ్ చేసిన విద్యార్థి సర్టిఫికేట్ తీసుకొని వెళ్తున్నాడు. కానీ నేను టీచ్ చేసిన పాఠాలకు నాకు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ రావట్లేదు. ఇది ఇంకొక రకమైనటువంటి హ్యూమిలియేషన్. ఒకవైపు జీతాల సమస్య అయితే, ఇంకొక వైపు సర్వీస్ కూడా సమస్య ఉంది. లేదా ఎంత పని ఉంటుందండి రోజు? అంటే వాళ్ళిచ్చే జీతం, లేదంటే పీస్ వర్కే జీతం అనే కంటే పీస్ వర్క్. ఒక క్లాస్‌కి 750 అంటున్నారు. ఒక 700. క్లాస్ 700 రూపాయలు. ఆ ఒక్క క్లాస్ చెప్పి వెళ్ళిపోవడమైనా, వేరే పనులేమన్నా అప్పచెప్తారా వాళ్ళు? చాలా పనులుంటాయి. ఎందుకంటే అధ్యాపకుడు మొదట క్లాస్ చెప్పాలంటేనే అంతకుముందు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఒక 3, 4 అవర్స్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే పీజీ పిల్లలు, యూజీ పిల్లలు చాలా క్వెషన్స్ రైజ్ చేస్తుంటారు. క్లాసులో నిలబడడం అంటే ప్రిపేర్ కాకుండా క్లాస్‌లో నిలబడలేరు. ఆ ప్రిపరేషన్ కావాల్సిన పుస్తకాలు కొనుక్కోవాలి కదా కనీసం. ఆ పుస్తకాలు కొనుక్కోవాలి, ప్రిపేర్ కావాలి, పాఠం చెప్పాలి. పాఠం చెప్పిన తర్వాత అటెండెన్స్ ఎయ్యాలి. ఇంటర్నల్స్ క్వెషన్ పేపర్ తయారు చేయాలి. ఇంటర్నల్స్ పేపర్ వాల్యుయేషన్ చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి మెటీరియల్ తయారు చేయాలి. అదే విద్యార్థులు డౌట్స్ వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చి అడుగుతుంటారు. విద్యార్థులు ఫోన్ చేస్తారు. ఈ కాలంలో ఏ విద్యార్థి అయినా, ఏ అధ్యాపకుడికైనా ఫోన్ చేసేటటువంటి సదుపాయం ఉంది. ఫోన్ చేస్తారు, లేకపోతే వాట్సాప్‌లో ఒక మెసేజ్ పెడతారు. సార్ దీనికి మాకు డౌట్ ఉంది, ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పేసి. ఇట్లాంటి అన్ని, అంటే ఒక రెగ్యులర్ అధ్యాపకుడు, కాంట్రాక్ట్ అధ్యాపకుడు చేస్తున్నటువంటి అన్ని పనులు కూడా పార్ట్ టైమ్ అధ్యాపకుడు చేస్తాడు. క్వెషన్ పేపర్ తయారు చేస్తాడు. క్వెషన్ పేపర్ విద్యార్థులు ఎగ్జామ్ రాసినటువంటి పేపర్ వాల్యూ చేస్తాడు. ఎగ్జామ్ డ్యూటీలు చేస్తారు. ఇంకా ఒక విషయం ఏంటంటే, మేము క్లాసులు చెప్పిన తర్వాత హాలిడేస్ ఉంటాయి. ఈ హాలిడేస్ తర్వాత ఎగ్జామ్ జరుగుతాయి. ఈ క్లాసులు అయిపోయిన తర్వాత, లాస్ట్ వర్కింగ్ డే క్లాసులు అయిపోయిన తర్వాత మాకు ఎటువంటి పేమెంట్ ఉండదు. అయినప్పటికీ మేము ఆ తర్వాత ఎగ్జామ్ డ్యూటీలు ఉంటాయి 10, 15 రోజులు. ఈ ఎగ్జామ్ డ్యూటీలకు మిగతా వాళ్ళందరికీ జీతం ఉంటుంది. ప్లస్ ఎగ్జామ్ డ్యూటీ చేసినందుకు ఒక రూ. 200, రూ. 150 రెమ్యునరేషన్ ఉంటుంది. కానీ పార్ట్ టైమ్ టీచర్‌కు జీతం ఉండదు. కేవలం ఈ రెమ్యునరేషన్ రూ. 150 కోసం వచ్చి 3 గంటలు, అర్ధగంట ముందు, అర్ధగంట ఎగ్జామ్ తర్వాత, అంటే 4 గంటలు పని చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇది మ్యాండేటరీ. నాకు జీతం లేకుండా, అంటే ఒక అడ్డా మీద కూలీ కూడా, వాళ్ళని నేను తక్కువ చేయట్లేదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేను గౌరవిస్తున్నాను. కానీ అడ్డా మీద కూలీ చేసేటటువంటి లేబర్ కూడా, మన ఇంట్లో పనిచేసేటటువంటి అబ్బాయి గాని జీతం లేకుండా రారు, కూలీ లేకుండా రారు. కానీ యూనివర్సిటీలలో పనిచేసే అధ్యాపకుడు మాత్రమే ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా వచ్చి ఎగ్జామ్ డ్యూటీ చేయాలి. ఇంకొకటి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి న్యాక్ విజిట్ అనేది ఉంటుంది యూనివర్సిటీలకి, ఈ కాలేజ్‌లకి. ఈ న్యాక్‌కు సంబంధించినటువంటి పనులు, టీచింగ్ డైరీలు, అటెండెన్స్ రిజిస్టర్లు, న్యాక్‌కు సంబంధించినటువంటి 7 కేటగిరీలో ఉన్నటువంటి వర్క్ షాపులు గాని, సెమినార్లు గాని, ఈ అంతా భారమంతా కూడా
పార్ట్ టైం అధ్యాపకులనే పడుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నిచ్చెనమెట్ల వ్యవస్థలో కిందిగా ఉన్నటువంటి వ్యక్తి మీదనే ఎక్కువ భారం పడుతుంది. మిగతా వాళ్ళంతా బాసిజాన్ని చేస్తూ వర్క్ చెప్తూ వెళ్తుంటారు. కాబట్టి కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్కువ పని చెప్తున్నారు. ఇంకా విషయం ఏంటంటే మా ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని డిపార్ట్మెంట్‌లలో అటెండర్‌లు కూడా లేరు. అటెండర్‌లు లేక తాళం చెవులు తీసుకొని సెక్యూరిటీ నుంచి తాళం చెవులు తీసుకొని కీస్ ఓపెన్ చేసి, క్లాస్ రూమ్ కీస్ ఓపెన్ చేసి, ఆఫీస్ కీస్ ఓపెన్ చేసి క్లాస్ తీసుకోవాల్సినటువంటి అధ్వానమైనటువంటి వ్యవస్థలో ఈరోజు పార్ట్ టైమ్ టీచర్లున్నారు. ఇంకా సైన్స్ అధ్యాపకులకు ప్రాక్టికల్స్ కండక్ట్ చేయాలంటే ఈ సాల్వెంట్స్‌ని మిక్స్ చేయాలి. ఈ సాల్వెంట్స్ మిక్స్ చేయడానికి కొంతమంది ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. ఆ ఎక్స్‌పర్ట్స్ కూడా లేరు. మళ్ళీ పార్ట్ టైమ్ టీచర్‌లే అవన్నీ చేసుకొని సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉండి చే ఎక్స్‌పెరిమెంట్స్ కండక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం సమస్యలు ఇవాళ ఈ ఈ మధ్య వచ్చినాయి కాదు, చాలా ఏళ్లుగా చాలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచే నడుస్తున్నాయి. అవును. అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఏమైనా ప్రభుత్వాల విజ్ఞాపన చేయడం గాని, వినతి పత్రాలు ఇవ్వడము, నిరసనలు తెలపడము, ఆందోళన చేయడం ఏమైనా చేశారా? ప్రభుత్వాలు ఎలా స్పందిస్తున్నాయి అసలు? యాక్చువల్‌గా ఏమైందంటే సార్ ఇది 2014 జూన్ 2కు ముందు ఈ పార్ట్ టైమ్ అధ్యాపకులు అనేటటువంటి వాళ్ళు పార్ట్ టైమ్ అధ్యాపకులుగా ఉండకపోయేవాళ్ళు. అంటే వారానికి 16 క్లాసుల కంటే తక్కువ ఉంటే పార్ట్ టైమ్ అధ్యాపకుడిగా ఉండేవాడు. 16 క్లాసులు రాగానే వాళ్ళని అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్‌గా అప్‌గ్రేడ్ చేసేవాళ్ళు. సో, అప్‌గ్రేడ్ చేయడం వల్ల ఏమైతుందంటే 12 మంత్స్ ఒక గౌరవ వేతనం అనేటటువంటిది ఉండేది. కనీసం బతకడానికి సరిపోయేంత వేతనం ఉండేది. కానీ 2014 జూన్ 2 తర్వాత సెప్టెంబర్ 27వ తేదీ మా జీవితాలను కాలరాసినటువంటి రోజది. ఒక చిన్న లెటర్‌ను ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి యూనివర్సిటీలో ఉన్నటువంటి పార్ట్ టైమ్ అధ్యాపకులను ఎవరిని కూడా కాంట్రాక్ట్ సిస్టమ్‌లోకి తీసుకురావద్దని చెప్పేసి ఒక లెటర్ పంపియడం జరిగింది. దానివల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో 820 మంది పార్ట్ టైమ్ అధ్యాపకులు ఉన్నాం. అందరం పార్ట్ టైమ్ అధ్యాపకులుగానే ఉండిపోవాల్సొచ్చింది. ఈ సర్క్యులర్ వచ్చిన తర్వాత కాకతీయ యూనివర్సిటీలో 100 రోజులు రిలే నిరాహార దీక్షలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఒకసారి 75 రోజులు, మరొకసారి 55 రోజులు స్ట్రైక్ చేశాం. అదే విధంగా గత ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కేసీఆర్ గారు ఉండేటటువంటి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దాకా, లేదా తెలంగాణ భవన్ దాకా గనక బ్యానర్లు కట్టి ఆ ఫోటోలన్నీ ఒక బ్యానర్‌లో వేసి గనక వేస్తే ఒక 1000 సార్లు ఆ బ్యానర్ తిరుగుతుంది. ఇక్కడి నుంచి అక్కడి దాకా. అన్ని సార్లు తిరిగాం. ఒక హార్డ్ డిస్క్‌లో 1 టీబీ ఏవో నిండిపోయింది మాకు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము కాంగ్రెస్ పార్టీని రావాలనుకున్నాం. మా ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది. ప్రజాపాలనలో మాకు న్యాయం జరుగుతుందనుకున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్‌లో తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పేసి మేము కూడా విమర్శించాం రాజశేఖర రెడ్డి గారిని. కానీ రాజశేఖర రెడ్డి హయాంలో నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నాను. ఏదైనా సమస్య ఉంటే క్యాంప్ ఆఫీస్‌కెళ్ళి సార్ మాకు ఈ సమస్య ఉందంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి దగ్గరికెళ్ళే అవకాశం ఉండేది. సో, అట్లా కాంగ్రెస్ పరిపాలన వస్తే అవకాశం మాకుంటది. ఈ అధికారులు ఎవరు కూడా యూనివర్సిటీ అధికారులు గాని, ఉన్నత విద్యా అధికారులు గాని మా సమస్యను ప్రభుత్వం దాకా తీసుకెళ్ళలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేమే ముఖ్యమంత్రి గారి దగ్గరికెళ్ళి మా సమస్యలు చెప్పుకోవచ్చు అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి ఓటేయాలని మా కుటుంబాలను, మా బంధువులను కోరాం. ఈ ప్రజాపాలనలో కూడా 15 నెలల తర్వాత కూడా ఇప్పటికీ ఈ సమస్య పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? కనీసం మంత్రులకు మేము ఇవ్వలేదా అంటే అందరూ మంత్రులకు ఇచ్చాం. ప్రతి మంత్రి చెప్పేది ఏంటి అంటే తప్పకుండా మేము ఈ సమస్యను పరిష్కరిస్తాం. ఎప్పుడు పరిష్కరిస్తారు అనే దానికి సమాధానం లేదు. అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిని ఇప్పటివరకు కలవలే మీరు? మేము రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళాం. సో, ఆ రోజు సీఎస్ గారితో వారు చాలా సీరియస్ సమావేశంలో ఉన్నారు. ఓఎస్‌డీ గారికి రిప్రజెంటేషన్ ఇమ్మన్నారు. ఓఎస్‌డీ గారికి ఇచ్చాం. తర్వాత సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మంత్రివర్యులు సీతక్క గారికి ఇచ్చాం. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాం. ఇట్లా మన జూపల్లి కృష్ణారావు గారికి ఇచ్చాం. దామోదర్ రాజనరసింహ గారికి ఇచ్చాం. అందరి మంత్రులకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో సహా అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. శ్రీధర్ బాబు గారికి కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మొత్తం యాక్చువల్‌గా 2014 నుంచే ప్రధానంగా సమస్యలు వచ్చినాయంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న టోటల్ సమస్యలేంటి? వాటికి పరిష్కారాలు ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? సమస్య ఒకటే సార్. ఒక అధ్యాపకుడు బోధించాలంటే, ఒక నాణ్యమైన విద్యను అందించాలంటే, ఒక అధ్యాపకుడికి కనీస వేతనం ఉండాలి మొదటిది. అది ఉన్నప్పుడు ఒక ఉద్యోగ భద్రత ఉండాలి. రేపు నా ఉద్యోగం పోతుందేమో అనేటువంటి అభద్రతా భావంతో ఒక మంచి ఉపన్యాసాన్ని, మంచి క్లాస్‌ను పిల్లలకి ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి. దీనివల్ల అధ్యాపకుడు నష్టపోతాడు. అట్ ద సేమ్ టైమ్ విద్యార్థులు నష్టపోతారు. ఈ విద్యార్థులు నష్టపోవడం వల్ల రేపు సమాజంలో ఈ దేశ భవిష్యత్తును నిర్మించేటటువంటి విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతది. అది ఇండైరెక్ట్‌గా ఈ దేశ భవిష్యత్తు పైన ఒక పడేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి
ఇక్కడ ఉండేటటువంటి అధ్యాపకుడు నాణ్యమైన విద్యను అందించాలంటే ఆ అధ్యాపకుడికి ఒక ఉద్యోగ భద్రత కల్పించాలి మొదటగా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి అధ్యాపకుడు రేపు ఏమవుతుంది అనేటటువంటి ఒక భయభ్రాంతుల మధ్య ఉండకూడదు. కాబట్టి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులందరినీ కూడా మీరు రెగ్యులరైజ్ చేయండి. ఇమీడియట్ రెగ్యులరైజ్ చేయడానికి న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉంటే ఇప్పటికి ఎప్పుడు కూడా మీ ఉద్యోగాలు మేము తీసేయము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తున్నామని యూజీసీ ప్రకారం ఒక బేసిక్ పే ఇచ్చి, డిఏ అండ్ హెచ్ఆర్ఏ ఇచ్చి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. ఆ తర్వాత ఇన్ని రోజులుగా మేము సర్వీస్ చేశాం కదా, ఈ సర్వీస్‌ను మీరు గుర్తించండి. గుర్తించి రేపు పోయేటటువంటి రెగ్యులర్ రిక్రూట్మెంట్, మేము రెగ్యులర్ రిక్రూట్మెంట్‌కి వ్యతిరేకం కాదు. చాలామంది ప్రభుత్వానికి చెప్తున్నారు ఇక్కడ పనిచేసే పార్ట్ టైమ్ అధ్యాపకులు, కాంట్రాక్ట్ అధ్యాపకులు రిక్రూట్మెంట్‌కి వ్యతిరేకం అని చెప్పి. మేము రిక్రూట్మెంట్‌కి వ్యతిరేకం కాదు. మా విద్యార్థులే ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి. రేపు రిక్రూట్మెంట్ వస్తే మేము కూడా ఉద్యోగాలలో పోటీ పడతాం. మాకు కూడా రెగ్యులర్ ఉద్యోగాలు రావాలని ఉంది. కాబట్టి మీరు నోటిఫికేషన్‌కు మేము వ్యతిరేకం కాదు. విద్యా వ్యవస్థ బాగుపడాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఫస్ట్ మాకు ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ని రోజులుగా 25 ఏళ్లుగా సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు నోటిఫికేషన్‌కెళ్ళండి. ఈ నోటిఫికేషన్‌లో ఇన్ని రోజులు మేము సర్వీస్ చేస్తున్నాం కదా, మా సర్వీస్‌ను కౌంట్ చేయండి. మా సర్వీస్‌కి మీకు వెయిటేజ్ పాయింట్స్ ఇవ్వండి అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. మీ సమస్య పరిష్కారానికి లీగల్ అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. కోర్టు ద్వారా ఒకవేళ గవర్నమెంట్ చాలా కాలంగా పట్టించుకోవట్లేదు. ఏ గవర్నమెంట్ పట్టించుకో అలాంటప్పుడు లీగల్ అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పనిసరిగా సార్, ఏ కార్మికుడైనా, ఏ ఉద్యోగి అయినా కంటిన్యూగా ఉద్యోగం చేస్తున్నటువంటి పక్షంలో వాళ్ళని ఉద్యోగ భద్రత ఇవ్వకపోవడం అనేటటువంటిది ఒక రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ప్రక్రియ. మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, మొన్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వము డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసింది. అంతకుముందు ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు, ఇప్పుడు యూనివర్సిటీలను నడుపుతున్నటువంటి అధికారులు చాలామంది పార్ట్ టైం నుంచి రెగ్యులర్ అయినటువంటి వాళ్ళే. మరి వీళ్ళని చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు చేయరు అని చెప్పేసి కోర్టుకు వెళ్తే తప్పనిసరిగా కోర్టులో మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కనీస వేతన చట్టం ప్రకారమైనా మీకు వస్తుందా? వస్తుంది. కనీస వేతనాలు రావట్లేదు. లేవు. కనీస వేతనం అనేది కూడా లేదు. 12 నెలలకు 6 నెలలు మాత్రమే ఈ ప్రపంచంలో, ఈ దేశంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఆగస్టు 15 రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి గణతంత్ర దినోత్సవం అయినటువంటి జనవరి 26 అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ జన్మదినమైనటువంటి అంబేద్కర్ జయంతి, ఇలాంటి రోజులు ఏ రోజు కూడా ఈ ఫ్లాగ్ హాస్టింగ్‌కు పార్ట్ టైం అధ్యాపకుడు రావాలి, పిల్లలతో అడ్రస్ చేయాలి, కానీ మాకు శాలరీ ఉండదు. దసరా పండగ వచ్చిందంటే పార్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో దసరా పెద్ద పండగ. దసరా వచ్చిందంటే అందరూ కూడా చాలా సంతోషంగా కొత్త బట్టలు కొట్టుకునేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. కానీ పార్ట్ టైం అధ్యాపకుడు దసరా వచ్చిందంటే బాధపడతాడు. ఎందుకంటే 10 రోజులు హాలిడేస్ వస్తాయి. ఈ 10 రోజులు పార్ట్ టైం అధ్యాపకుడికి వేతనం ఉండదు. ఎట్లా పండగ చేసుకుంటాడు? పిల్లలకు మాత్రమే బట్టలు కొనిచ్చి పెద్దలు కొత్త బట్టలు లేకుండా ఉండేటటువంటి పరిస్థితి. కనీసం పిల్లలకు నాణ్యమైన విద్య, ఈరోజు మా తల్లిదండ్రి వ్యవసాయ కూలీలుగానో రైతులుగానో పనిచేసి గవర్నమెంట్ స్కూల్లో మమ్మల్ని చదివించిన తర్వాత మేము ఇలా పిహెచ్డి దాకా వచ్చాం. కానీ మా పిల్లల్ని ఈరోజు మీరు గవర్నమెంట్ స్కూల్ లేకుండా ఎట్లాగో చేసేసారు. ప్రైమరీ విద్యారంగాన్ని ఎట్లాగో ప్రైవేట్ పరం చేసేసారు ఆల్రెడీ. పేరుకు మాత్రమే అక్కడొకటి ఉన్నాయి. వాడి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనకు తెలుసు. కాబట్టి పిల్లలని ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పంపించలేము, అట్లని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే ఆ ఫీజులను భరించలేనటువంటి పరిస్థితి. అంటే మా జీవితాలు ఎట్లాగో నాశనమైనాయి. కనీసం మా పిల్లలను విద్యావంతులను చేసేటటువంటి పరిస్థితిలో కూడా ఇలా యూనివర్సిటీలలో పిహెచ్డీలు చేసి 10-15 సంవత్సరాలుగా విద్యను బోధిస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు లేని పరిస్థితులు లేనటువంటి స్థితిలో ఈరోజు విద్యా వ్యవస్థ ఉంది. యూనివర్సిటీలో మొత్తం పార్ట్ టైం లెక్చరర్స్ ఎంతమంది ఉంటారండి తెలంగాణలో? తెలంగాణ రాష్ట్రంలో 820 మంది ఉన్నారు సార్. ఇప్పుడు రేపటి నుంచి సమ్మెకు పోదాం అనుకుంటున్నారు కదా. సమ్మెకు పోవడం వల్ల పడే ప్రభావము ప్రభుత్వాన్ని కదిలించే పరిస్థితి ఉందా? లేదు అంటే మీకు సపోర్ట్గా మిగతా శాఖల్లో ఉండే ప్రొఫెసర్లు కావచ్చు, పర్మనెంట్ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు విద్యార్థులు కూడా కదిలే అవకాశం ఏమైనా ఉందా? వాళ్ళతో ఏమైనా మీరు చర్చలు జరుపుతున్నారా? జరిపాం సార్. ప్రొఫెసర్ అరగోపాల్ గారితో కానీ, కోదండరామ్ గారితో కానీ, లేదా మిగతా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, వీళ్ళందరూ కూడా రేపటి నుంచి మాకు మద్దతుగా మాతో పాటు కదులుతున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఎక్కడైతే సమ్మెకు దిగుతామో అక్కడ వచ్చి మాతో పాటు కూర్చుంటున్నారు. మీ ఛానల్గా వేదికగా మేము చెప్తుంది ఏంటంటే, మీరు మాకు జీతాలు ఇవ్వకపోయినా,
మీరు మాకు అన్ని వసతులు కల్పించకపోయినా ఈ 15-20 సంవత్సరాలుగా మేము యూనివర్సిటీ కోసం, విద్యార్థుల కోసం జీతాలు లేని రోజులు కూడా పనిచేసి విద్యా వ్యవస్థను నడిపించాం. ఇప్పుడు మేము సమ్మెలో ఉన్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత వీళ్ళందరి పైన ఉంది. వీళ్ళందరూ కూడా కంపల్సరీ మా అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయండి. మాతో పాటు ఇన్ని రోజులు పనిచేసినటువంటి, ఎందుకంటే మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారండి. మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చెప్పిన అన్ని పనులు నేను చేశాను కదా ఇన్ని రోజులు. ఎటువంటి జీతం లేనప్పుడు కూడా చేశాను కదా. కాబట్టి ఇప్పుడు ఆయనకు ఒక నైతిక బాధ్యత ఉంటుంది వచ్చి మాకు మద్దతు ఇవ్వాల్సినటువంటి. ప్రజా సంఘాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అనేక రకమైనటువంటి ప్రజా సంఘాలు తెలంగాణ ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాయి. ఆ తెలంగాణ ఉద్యమంలో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ లో ఉన్నటువంటి అధ్యాపకులు విద్యార్థులకు తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టం ఏందో చెప్పకపోతే ఇవాళ విద్యార్థి ఉద్యమమే లేదు కదా. ఆ రోజు మేమంతా ఉద్యమానికి గైడ్ చేశాం కదా, ఉద్యమాన్ని నడిపించాం. ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం ఉన్నాం, పరోక్షంగా ఉద్యమానికి విద్యార్థులకు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళం ఉన్నాం, విద్యార్థులను చైతన్యవంతం చేసినటువంటి వాళ్ళం ఉన్నాం. ఈ సంస్థలన్నీ కూడా రేపటి నుంచి మాతో కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కలిసి వస్తాయనేటటువంటి మా నమ్మకం కూడా మాకు. ఈ సమ్మె రెగ్యులర్ కార్యక్రమాలు ఏమైనా ప్రకటించారా? ఎట్లా ఏంది నిరాహార దీక్షలు అట్లా ఏమన్నా? సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో 12 యూనివర్సిటీలు ఉన్నాయి. 12 యూనివర్సిటీలలో కూడా ఈరోజు చాక్ డౌన్ చేశాం. తరగతులు బోధించకుండా పిల్లలందరికీ కూడా మా సమస్యను మా తోటి అధ్యాపకులకు, మిగతా అధ్యాపకులకు, మా విద్యార్థులకు కూడా ఈ సమస్యలన్నీ తెలియజేసేటట్టు చెప్పాం. రేపు నుంచి సమ్మె కార్యక్రమం ఉంటుంది. ఈ సమ్మెలో అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి పరిపాలన భవనాలు, వీసీ ఆఫీసుల ముందు మేము కూర్చుంటున్నాం. ఆ తర్వాత కూడా స్పందించకపోతే యూనివర్సిటీలో ఉన్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముట్టడిస్తాం. అన్నిటి ముట్టడించి మా సమస్య పరిష్కరించేంత వరకు కూడా మేము లేవు. మేము ఫస్ట్ శాంతియుతంగా చేయాలనుకుంటున్నాం. ఒకవేళ అయినప్పటికీ మమ్మల్ని పట్టించుకోకపోతే నెక్స్ట్ మా కుటుంబాలన్నీ వచ్చి కూడా 860 మంది ఇంటూ ఒక్కొక్కరికి 5 తల్లిదండ్రులు ఉన్నారు, భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. ఆ మహిళా అధ్యాపకులకైతే లేదా మా చెల్లెలు, బావలు, అక్కలు వీళ్ళంతా ఉన్నారు. ఈ కుటుంబాలన్నీ కూడా వచ్చి యూనివర్సిటీలో రోడ్ల మీద ఉంటాయి. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే మొత్తం అన్ని యూనివర్సిటీలు హైదరాబాద్కు చేరుకుంటాయి. అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి అధ్యాపకులు ఇంక్లూడింగ్ వివిధ ప్రజా సంఘాలు, సంస్థలతో సహా కలిపి హైదరాబాద్కు చేరుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఈ విధంగా మీరు సమ్మె చేసే పరిస్థితి వచ్చింది అంటే, గత ఎన్నికలప్పుడు మీరే చెప్పారు రేవంత్ రెడ్డి సర్కార్ గెలిపించడానికి చాలా ప్రయత్నం చేశారని. రేవంత్ రెడ్డి ఏమైనా పర్టికులర్గా మీ సమస్యల గురించి మాట్లాడా మీతో అంతకుముందు? ఎలక్షన్స్కు ముందు మాట్లాడి వివరంగా తెలుసుకున్నాడా? ఏం జరుగుతుంది ఏంటి? మీకేమైనా హామీ ఇచ్చాడా? లేదు సార్, ఎలక్షన్ల ముందు మేము రేవంత్ రెడ్డి గారికి టీడీపీ మేము 75 రోజులు సమ్మె చేశామని మీకు చెప్పాం కదా. అప్పుడు వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వారికి వెళ్ళి మాకు మద్దతు ఇవ్వమని చెప్పాం. వారు మాకు మద్దతు ఇచ్చారు. ఈ సమస్య వారికి తెలుసు. అయితే ఎలక్షన్ల ముందు మేము ఆ రోజు డ్రాఫ్టింగ్ కమిటీ, మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. శ్రీధర్ బాబు గారిని కలిసాం. శ్రీధర్ బాబు గారికి మా రిప్రజెంటేషన్ ఇచ్చాం. వాళ్ళు రిప్రజెంటేటివ్ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులు మరియు డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చర్ల సమస్యను పరిష్కరిస్తామని పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ సమస్యను వాళ్ళు పరిష్కరించలేదు. కాబట్టే మేము ఇంత ధైర్యంగా అడుగుతున్నాం. జీవో నెంబర్ 21 ఉన్న ఇబ్బందులు ఏంటి? దానికి వ్యతిరేకంగా మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? సార్, తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ సంబంధించి గైడ్ లైన్స్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇస్తుంది. ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గైడ్ లైన్స్ లోబడి యూనివర్సిటీలు రిక్రూట్మెంట్ చేయాల్సి ఉంటుంది. మరి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యూనివర్సిటీలకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు మాత్రమే ఎందుకు ఇబ్బంది వచ్చిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో కూడా రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి డిస్కషన్స్ వచ్చాయి. 2018లో పోస్టులు కూడా శాంక్షన్ చేశారు. చేసి ఎట్లా రిక్రూట్ చేయాలనేటటువంటి దగ్గరకు వచ్చేసప్పటికి రిటర్న్ టెస్ట్ అని అదని ఇదని అంటే యూజీసీలో లేనటువంటి రూల్స్ని తీసుకొచ్చి పెట్టాలనే ఆలోచనతో అది ఎక్కడికక్కడ ఆగిపోయింది. సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని ఇట్లా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసేటటువంటి క్రమంలో ఆ ఎక్స్పెరిమెంట్లోనే కాలం అంతా గడిచిపోయింది. 10 సంవత్సరాల్లో యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరగలేదు. ఈరోజు 2013లో రిక్రూట్ అయితే ఈరోజు 2025 అంటే దాదాపు 12 సంవత్సరాలు ఇప్పటికీ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు. ఆ యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేని కారణంగానే మేము పార్ట్ టైం టీచర్లు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. ఒకవేళ రిక్రూట్మెంట్ ఉంటే మేము రిక్రూట్ అయ్యే వాళ్ళం, లేకపోతే ఏదో పని చేసుకుని బతికేవాళ్ళం.
అయితే ఈ రిక్రూట్మెంట్‌కు సంబంధించినటువంటి గైడ్‌లైన్స్ మొన్న ఏప్రిల్ 4 రోజు తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాంట్లో అన్ని అంశాలు కూడా ఒక 3 అంచెల విధానాన్ని పెట్టింది ఫిల్టర్ చేయడానికి. అవి ఒక్కొక్కటి గనక మనం వివరంగా అబ్జర్వ్ చేస్తే, క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే, ప్రతి అంశము గూడా యూజీసీ గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకంగా ఉన్నది. ఒకవైపు యూజీసీ గైడ్‌లైన్స్ ఫాలో అవుతున్నట్టే ఉంటది. కానీ ఎవరైతే టేక్ హోల్డర్స్ ఉన్నారో, ఎవరైతే అప్లై చేసేటటువంటి వాళ్ళున్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మా సమస్య తీసుకుందాం. మేము గత 15, 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ప్రైవేట్ కాలేజీలలో రాటిఫై అయినటువంటి అధ్యాపకులకు వెయిటేజ్ ఇచ్చారు. కానీ యూనివర్సిటీలలో బోధిస్తున్నటువంటి అధ్యాపకులకు మాత్రం వెయిటేజ్ ఇవ్వలేదు. పార్ట్ టైమ్ అధ్యాపకులకు వెయిటేజ్. ఇదెక్కడ అన్యాయం? అంటే ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ మేనేజ్మెంట్‌లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు మిమ్మల్ని గుర్తిస్తారు. కానీ యూనివర్సిటీలలో మీ డిపార్ట్మెంట్‌లలో నిర్ణయాత్మక దశలో ఉన్నటువంటి అధ్యాపకులను గుర్తించలేదు. ఇది ఒకటి. రెండవది పీహెచ్‌డీ హైయెస్ట్ డిగ్రీ ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి డిగ్రీ ఏదంటే పీహెచ్‌డీ. ఆ పీహెచ్‌డీకి 10 మార్కులు మాత్రమే పెట్టారు. పీజీ, యూజీ మార్కులకు వీటికి 12 మార్కులు, 10 మార్కులు పెట్టడం జరిగింది. ఈరోజు ఒక 15, 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి అధ్యాపకుడు ఉన్నాడు. ఇతను 15 సంవత్సరాల క్రితం డిగ్రీ అయిపోయింది. లేదా 16 సంవత్సరాల క్రితం డిగ్రీ అయిపోయింది. ఆ టైంలో 60 మార్కులు రావడం చాలా గగనం. ఆ రోజు విద్యార్థికి 60 మార్కులు రావడం గగనం. ఆ తర్వాత కొత్త యూనివర్సిటీలు రావడం, ఆ తర్వాత యూజీ అండ్ పీజీలో ఇంటర్నల్స్ రావడం, సెమిస్టర్ సిస్టమ్ రావడం, మేమే ఈరోజు మా విద్యార్థులకు 80% మార్కులు ఇస్తున్నాం. అంటే ఇంటర్నల్స్ రాయడం వల్ల 20 మార్కులు వచ్చేస్తాయి. కాబట్టి ఇట్లా 80% ఈరోజు విద్యార్థులకు ఉంది. కానీ వీళ్ళు ఇచ్చిన పీజీ, యూజీ 10, 12% మార్కులు ఏవైతే ఉన్నాయో అవి 15 సంవత్సరాల క్రితం డిగ్రీ చేసినటువంటి వాళ్ళకు రావు. అంటే ఇప్పుడు టీచింగ్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఫిల్టర్ చేసేటటువంటి దాంట్లోనే వాళ్ళు ఎంటరే కారు. సో, తద్వారా ఇప్పటిదాకా టీచింగ్‌లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా రేపు జరిగేటటువంటి రిక్రూట్‌మెంట్‌లో సెలెక్ట్ కాడు. తర్వాత నువ్వు ఎన్ని ఫెసిలిటీస్ పెట్టినా ప్రయోజనం లేదు. పీహెచ్‌డీకి మార్కులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యూజీ, పీజీ మార్కులను యూజీసీ ఏవైతే గైడ్‌లైన్స్ ఇచ్చిందో వాటికి ఆధారంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది పీడీఎఫ్ అండ్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఈ 2 కూడా ఈక్వల్‌గా ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్‌లో పీడీఎఫ్‌కు సెపరేట్ మార్కులు ఇచ్చారు. టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ సెపరేట్ ఇచ్చారు. మళ్ళా పీడీఎఫ్‌కు సెపరేట్ ఇచ్చారు. ఇట్లాంటి ఒక 10, 15 సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సవరణలు చేయాలి. లేదంటే ఎమ్మటే ఆ జీవోను రద్దు చేయాలి. రద్దు చేసి మళ్ళీ ఒక కమిటీ ఏసి యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఇవ్వాలి. అన్ని సెంట్రల్ యూనివర్సిటీలో రిక్రూట్‌మెంట్స్ అవుతున్నాయండి యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం. తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఎందుకు ఈ పరిస్థితి అంటే మాకు అర్థమవుతుంది ఏందంటే అసలు ప్రభుత్వాలకు యూనివర్సిటీలను బాగు చేయాలన్నటువంటి ఆలోచన లేదు. కాబట్టే ఈ రూల్స్‌కు అగైనెస్ట్‌గా చేసి మేమందరం గొడవ చేస్తాం. గొడవ చేయడం ద్వారా దీన్ని ఆగిపోతుంది ఇది. లేదా కొంతమంది కోర్టుకు పోతారు. కోర్టుకు పోయి ఈ ప్రాసెస్ ఆగిపోతుంది. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం గానీ, ఈ విద్యార్థులు లేకపోతే అధ్యాపకులందరూ కూడా అడ్డుకున్నారు అనేటటువంటి నెపాన్ని మా మీద వేయడానికి మాత్రమే ఆ జీవో నంబర్ 21 తీసుకొచ్చినట్టుగా మాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా మిగతా వాళ్ళతో పోలిస్తే కనీస వేతనం కూడా రావట్లేదు. జీతానికి సంబంధించి అది. మిగతా సౌకర్యాల విషయం సెలవులు కావచ్చు, మిగతా సౌకర్యాల విషయంలో ఎలా ఉంది పార్ట్ టైమ్ లెక్చరర్స్? ఒక అధ్యాపకుడు కూర్చొని చదువుకోవడానికి ఒక టేబుల్, ఒక చైర్ కావాలి. అవి కూడా పార్ట్ టైమ్ టీచర్లకు చాలా డిపార్ట్మెంట్‌లలో లేవు. కొన్ని డిపార్ట్మెంట్‌లలో రెగ్యులర్ టీచర్లు రిటైర్ అయినప్పుడు వాళ్ళ టేబుల్, వాళ్ళ రూమ్‌లు ఉంటే కొంతమందికి అలాట్ చేశారు. కానీ చాలా డిపార్ట్మెంట్‌లలో కనీసము ఒక టేబుల్, ఒక కుర్చీ, ఒక ఫ్యాన్ ఇచ్చేటటువంటి సదుపాయం లేదు. రెండవది రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి. క్లాస్ చెప్పాలంటే ప్రిపేర్ కావాలి. ఈ బుక్స్ చాలా ఖరీదైనటువంటి పుస్తకాలు ఉంటాయి. ఈ ఖరీదైన పుస్తకాలు ఈ జీతాలతో కొనలేము. కనీసం లైబ్రరీకి యాక్సెస్ ఉందా పార్ట్ టైమ్ అధ్యాపకుడికి అంటే లైబ్రరీలో మాకు పుస్తకాలు ఇవ్వరు. ఎందుకు మాకు ఐడీ కార్డే ఉండదు. ఐడీ కార్డ్ ఉండదు. లైబ్రరీలో పుస్తకాలు ఇవ్వరు. మరి ఎట్లా చదువుకొని పాఠం చెప్పాలా? మొబైల్‌లో చూసి, నెట్‌లో కొట్టుకొని చూసుకునేటటువంటి మెటీరియల్‌తో ఒక నాణ్యమైనటువంటి క్లాస్ చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి లైబ్రరీకి యాక్సెస్ లేదు. రెండవది ఏ ఉద్యోగికైనా ఒక సెక్యూరిటీ గార్డ్‌కైనా లేదా ఇంట్లో చేసేటటువంటి పని మనిషి అయినా ఒక సండే వస్తే అమ్మ నేను రానని చెప్తది. రేపు రాను సార్ రేపు సండే కదా అని చెప్తది. ఇట్లా ఒక్కరోజు చావు, బతుకు, పెళ్లి, మంచి, చెడు ఏ కార్యక్రమం వచ్చినా నువ్వు ఆబ్సెంట్ అయితే మాకు సెలవులు లేవు. సో, జీతం కట్ అంతే. అది కనీసం నెలకు ఒక్కరోజు కూడా సెలవు లేనటువంటి ఉద్యోగి ఎవరైనా ఉన్నారంటే యూనివర్సిటీలో పనిచేసేటటువంటి పార్ట్ టైమ్ అధ్యాపకుడు. ఇక మా మహిళా అధ్యాపకుల విషయానికొస్తే
ప్రతి ఉద్యోగి, ప్రైవేట్ ఉద్యోగి కూడా కొన్ని కొన్ని రోజులు మెటర్నిటీ లీవ్స్ ఇస్తారు. ఇక్కడ పనిచేసే పార్ట్ టైమ్ అధ్యాపకులు డెలివరీ రేపు ఉందనంగా గూడా క్లాస్‌కొస్తారు. ఎందుకంటే ఈ 700 రూ. 700 కట్ అవుతాయి అనవసరంగా. క్లాస్ చెప్పుకొని పోదాం అనేటటువంటి ఆలోచనతో డెలివరీకొస్తారు. డెలివరీ ముందు రోజు గూడా పాఠం చెప్పిపోతున్నటువంటి మా మా సోదరిమణులున్నారు. అదే విధంగా డెలివరీ తర్వాత కొంత రెస్ట్ అవసరం. చల్లగాలి కనుక చెవిలో ఉంటే అది జీవితాంతం గూడా వాళ్ళకి చాలా ఇబ్బందవుతది. అట్లా 10 రోజులు గూడా రెస్ట్ తీసుకోకుండా చంటి పిల్లలను వదిలిపెట్టి వచ్చి క్లాసులు చెప్తున్నటువంటి మహిళా అధ్యాపకులున్నారు. ఎందుకంటే ఈ 10 రోజులు పోకపోతే కూడా జీతం పోతది. కుటుంబాలు ఎల్లదీసేటటువంటి పరిస్థితి లేదు. ఇంత అధ్వానంగా ఈ దేశంలో ఎవరైనా ఉద్యోగులున్నారంటే అది దేశంలో అత్యున్నతమైనటువంటి విద్యను బోధించేటటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి పార్ట్ టైమ్ అధ్యాపకులు మాత్రమే ఇటువంటి వ్యవస్థలో ఉన్నారు. ఇప్పుడు మహిళా అధ్యాపకులకు సెలవుల గురించి చెప్పారు. అది కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉంటాయా ప్రత్యేకంగా మహిళా అధ్యాపకులకు? మహిళా అధ్యాపకులకు ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య లేదు సార్. మహిళా అధ్యాపకులకు వేధింపులు కూడా ఉంటాయి. ఇక్కడేంటంటే వీళ్ళకి అనుక్షణం ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మిగతా అధికారులతో లేదా మిగతా చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థతో వాళ్ళు అనుక్షణం పోరాటం చేయాల్సి వస్తుంది. ఆ వేధింపులు మనకేం డైరెక్ట్‌గా కనిపియవు గానీ, ఇండైరెక్ట్‌గా రకరకాలైనటువంటి వేధింపులు కనిపిస్తాయి. ఇప్పుడు మేల్‌కి అదే జాబ్స్ ఇన్‌సెక్యూరిటీ ఉంది. కానీ మేల్ కొంత తట్టుకోగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు. అంటే వుమెన్‌కొచ్చేటప్పటికి కొన్ని చెప్పుకోలేనటువంటి హరాస్మెంట్స్ ఉంటాయి. ఈ హరాస్మెంట్స్ బయటికి చెప్పలేరు. ఇంట్లో హస్బెండ్‌కి చెప్తేనేమో నువ్వు జాబ్ బంద్ చేయి అంటాడు. లేదా అత్తగారి నుంచి వేధింపులొస్తాయి. మీ వైపు నుంచి ఏం తప్పుందనేది ఆలోచించేటటువంటి సమాజంలో, పురుషాధిక్య సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితిలో మహిళా అధ్యాపకులు ఇటు బయటకి చెప్పుకోలేక, వాళ్ళు ఏం చేయాలో అర్థం గాక అనుక్షణం ఒక నరకం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు యూనివర్సిటీల్లో ఈ పార్ట్ టైమ్ లెక్చరర్స్‌తో పాటు కాంట్రాక్ట్ లెక్చరర్స్ కూడా ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య తేడా ఏంటండి? కాంట్రాక్ట్ లెక్చరర్స్ అండ్ ఇప్పుడున్నటువంటి పార్ట్ టైమ్ లెక్చరర్స్‌కి ఇద్దరికీ నోటిఫికేషన్ ఒకటే. అర్హతలు ఒకటే. ఒకే నోటిఫికేషన్‌లో మేమందరం కూడా ఇంటర్వ్యూకెళ్ళాం. యూజీసీ ప్రకారం వారానికి 16 క్లాసులుంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అన్నారు. ఒక క్లాస్ తక్కువున్నా కూడా పార్ట్ టైమ్ అని ఇచ్చారు. ఆ తర్వాత ఈ అధ్యాపకుడికి క్లాసులు పెరిగినప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ చేసేవారు. ఇది ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్ ఒకటే. క్వాలిఫికేషన్స్ ఒకటే. కానీ వేతనాలతో వచ్చేటప్పటికి ఏంటంటే కాంట్రాక్ట్ అధ్యాపకుడికి 12 నెలలు జీతం వస్తుంది. ఇయర్ వైస్ ఒక సంవత్సరం ఎక్స్‌పీరియన్స్ పెరిగినప్పుడు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ ఎక్స్‌ట్రా సాలరీ ఒక సంవత్సరం పెరిగినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి వాళ్ళ వేతనాలు పెరుగుతా ఉన్నాయి. సో, తద్వారా వాళ్ళకు ప్రతి సంవత్సరం కొంత వేతనం పెరుగుతుంది. వాళ్ళకు పీహెచ్‌డీ ఇంక్రిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ పార్ట్ టైమ్ అధ్యాపకుడికి 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండని, 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండని వేతనము కేవలం క్లాస్‌కు 700 మాత్రమే, ప్రాక్టికల్స్‌కు 350 మాత్రమే. దీంతో పాటు వీళ్ళకు 365 రోజుల్లో 180 రోజులు మాత్రమే వేతనాలొస్తాయి. మిగతా 6 నెలలు జీతాలు ఉండవు. కాబట్టి 6 నెలల జీతాలతో అర్ధాకలి బతుకులతో ఇటు జీవితాలను, కుటుంబాలను ఎల్లదీయలేక, ఆత్మగౌరవంతో బతకలేక సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది పార్ట్ టైమ్ అధ్యాపకులు మేము పార్ట్ టైమ్ అధ్యాపకులం అని చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు సార్. ఇంత పెద్ద మూవ్‌మెంట్ జరుగుతుంది. మా మిత్రులే వాళ్ళ వాట్సాప్ స్టేటస్‌లో ఈ కార్యక్రమాలు పెట్టుకోవట్లేదు. ఎందుకబ్బా అంటే ఇంకా ఇంత 25 సంవత్సరాలు యూనివర్సిటీలో బోధించి మేము పార్ట్ టైమ్ టీచర్ అని చెప్పుకోవాలనా? అంటే ఎంత హ్యూమిలియేషన్‌కు గురవుతున్నారు. నాకు తెలుసు చాలామంది పార్ట్ టైమ్ అధ్యాపకులు ఇంటికి పోవాలంటే భయపడుతున్నారు. నేను ఇది మీడియా ముఖంగా చెప్పడం మా మిత్రులు కూడా బాధపడుతుండొచ్చు. కానీ యూనివర్సిటీలో ఇప్పుడు 7:30కు పోయినా కూడా మా పార్ట్ టైమ్ అధ్యాపకులు ఉంటారు. ఈయన పని ఎప్పుడు అయిపోతది. 3, 4 గంటలకే అయిపోతది. ఇంటికెళ్తే వచ్చేటటువంటి క్వెషన్స్, జరిగేటటువంటి బాధ్యతలు, బాధలు వీటన్నిటిని భరించలేక, ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక యూనివర్సిటీలోనే ఉంటున్నటువంటి పరిస్థితి. పార్ట్ టైమ్ అధ్యాపకుడు ఇప్పటికీ దసరాకు, సంక్రాంతికి కూడా ఊరికెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అవన్నిటిని సాల్వ్ చేసేటటువంటి పరిస్థితిలో లేడు. ఇక్కడ భార్య పిల్లల్ని సాదే పరిస్థితిలోనే లేడు. ఈ పరిస్థితులన్నీ కూడా పార్ట్ టైమ్ అధ్యాపకుడు ఎదుర్కొంటున్నాడు. మీ ఈ సమస్యలన్నీ పోయి మీ పోరాటం సక్సెస్ కావాలని, పార్ట్ టైమ్ లెక్చరర్స్ సమస్యలు పూర్తిగా పరిష్కారమై విద్యార్థులకు మరింత అద్భుతమైన చదువును నేర్పాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.